దయచేసి ఇది గమనించగలరు. గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 1120. ఈరోజు డైలీ మనీ షోలోని యాక్చువల్లీ నిన్న మన మార్కెట్ క్లోజ్ అయ్యాక ఈవినింగ్ డొనాల్డ్ ట్రంప్ దగ్గర నుంచి అయితే ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ వచ్చింది. అంటే మనం డొనాల్డ్ ట్రంప్కి స్ట్రాంగ్గా రెస్పాండ్ అయ్యాం కదా. ఈ రెస్పాండ్ అయిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ కూడా 24 అవర్స్లోనే మీ పైన టారిఫ్స్ వేస్తాం అది ఇదని చెప్పి ఆయన స్టేట్మెంట్స్ అయితే వచ్చాయి. ఒకవేళ ఆయన కనుక టారిఫ్స్ వేసినట్లయితే తిరిగి ఇండియా ఏ విధంగా రెస్పాండ్ అవుతుంది అన్నది కూడా మనం చూడాలి. దీని గురించి మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. దీంతో పాటుగా ఫార్మా టారిఫ్స్ రిలేటెడ్గా కూడా డొనాల్డ్ ట్రంప్ దగ్గర నుంచి కొన్ని స్టేట్మెంట్స్ వచ్చాయి. వీటితో పాటు ఈరోజు ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ జరిగింది కదా. ఈ మీటింగ్లోని మీరు తెలుసుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా ఈరోజు వీడియోలో డిస్కస్ చేసుకుందాం. దానికన్నా ముందు మన వర్కౌట్ విషయంకి వచ్చేసరికి నిన్న ఆల్మోస్ట్ 2.5 kilometers వాక్ చేశాను అండ్ ½ an hour చెస్ట్ వర్కౌట్ చేశాను. మీరేం వర్కౌట్స్ చేశారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా డైలీ మనిషిలో ఉన్నటువంటి అప్డేట్స్ అన్ని 1 by 1 క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈరోజు సెషన్లో సెన్సెక్స్ 166 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 80,543 పాయింట్స్కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 75 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 24,574 పాయింట్స్కి క్లోజ్ అయింది. అండ్ ఈరోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.99% కరెక్ట్ అయినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.23% కరెక్ట్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ ఫ్లాట్గా క్లోజ్ అయింది. ఇండియా వర్సెస్ డొనాల్డ్ ట్రంప్ సినారియో గురించి నిన్నే మనం డీటెయిల్గా మాట్లాడుకున్నాం కదా. ఇండియా పైన డొనాల్డ్ ట్రంప్ 25% టారిఫ్స్ విధించిన తర్వాత కూడా ఇండియా వెనక్కి తగ్గకపోవడంతో ఇండియా పైన ఈయన కంటిన్యూస్ గా నెగిటివ్ స్టేట్మెంట్స్ అయితే చేస్తానే ఉన్నారు. దట్ టు రష్యాని ఇంక్లూడ్ చేసి, అంటే రష్యా నుంచి మనం ఎక్కువగా క్రూడ్ ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాం కాబట్టి దాని ద్వారా రష్యాకి మనం ఫండింగ్ చేస్తున్నాం. సో దాని వల్లనే రష్యా ఉక్రెయిన్ లో ఉన్నటువంటి జనాలను చంపేస్తున్నదని చెప్పి మనల్ని ఇతను కంటిన్యూస్ గా టార్గెట్ చేసిన తర్వాత ఫస్ట్ టైం మన ఇండియా దగ్గర నుంచి కూడా నిన్న రెస్పాన్స్ అయితే వచ్చింది కదా. మన ఇండియా క్లియర్ గా డేటా అంతటినీ బయటపెట్టిందంటే రష్యా నుంచి మేమే ఇంపోర్ట్ చేసుకుంటున్నట్లుగా మీరు టార్గెట్ చేస్తున్నారు. కానీ యుఎస్ పరిస్థితి ఎలా ఉందంటే యుఎస్ కూడా రష్యా నుంచి వేరియస్ ప్రొడక్ట్స్ ని ఎంత ఇంపోర్ట్ చేసుకున్నది అన్నది క్లియర్ గా ఇండియా అయితే డేటాని రిలీజ్ చేయడం జరిగింది. సో ఇండియా దగ్గర నుంచి ఈ రివర్స్ అటాక్ రావడంతో ట్రంప్ బాగా ఫ్రస్ట్రేషన్ కి అయితే గురైనట్టున్నారు. సో దాంతోనే నిన్న ఈవినింగ్ అతని దగ్గర నుంచి మళ్ళీ స్టేట్మెంట్స్ వచ్చాయంటే నెక్స్ట్ 24 hours లోని ఇండియా అయితే మోర్ టారిఫ్స్ ని ఫేస్ చేయబోతున్నట్టుగా నిన్న ఈవినింగ్ డొనాల్డ్ ట్రంప్ స్టేట్మెంట్స్ చేయడం జరిగింది. బట్ డొనాల్డ్ ట్రంప్ ఇటువంటి స్టేట్మెంట్స్ చేసినా కూడా ఈ రోజు మన మార్కెట్ లో పెద్దగా ప్రెషర్ కనపడలేదు. ఎందుకంటే మార్కెట్ కి క్లియర్ గా అర్థమైంది ఇతను భయపెట్టడానికి ఈ విధంగా చేస్తున్నాడు. మెయిన్లీ ఈ ట్రేడ్ డీల్ ఏదైతే ఇండియాతో చేసుకోబోతున్నారో దానిలోని యుఎస్ కి కావాల్సినటువంటి అన్ని రకాల కండిషన్స్ ని ఇండియా ఒప్పుకునే విధంగా చేసేందుకు గాను ఇండియాని ఈ విధంగా ప్రెషరైజ్ చేస్తున్నట్టుగా మార్కెట్ కి అర్థం అవడంతోనే మార్కెట్ లో పెద్దగా ప్రెషర్ కనపడట్లేదు. నెక్స్ట్ 24 hours లోనే ఇటువంటి టారిఫ్స్ అమలు చేస్తా అన్నారు కదా నిన్న అతను. అంటే ఈ రోజు నైట్ కి ఈయన దగ్గర నుంచి ఈ టారిఫ్స్ రిలేటెడ్ గా ఏదైనా అనౌన్స్మెంట్ వస్తుందేమో చూడాలి. ఒకవేళ మన ఇండియా పైన మ్యాసివ్ టారిఫ్స్ కనుక ఈయన అనౌన్స్ చేసినట్లయితే దాన్ని కొంత మార్కెట్ నెగిటివ్ గా తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఈయన స్టేట్మెంట్స్ వస్తున్నా కూడా దాన్ని మార్కెట్ అయితే పెద్దగా సీరియస్ గా తీసుకోలేదు. ఒకవేళ ఈ రోజు నైట్ కి ఏదైనా మరీ అగ్రెసివ్ కామెంట్స్ కనుక చేసినట్లయితే రేపు మన మార్కెట్ లో కొంత ప్రెషర్ కనపడేటువంటి అవకాశాలు ఉన్నాయి. అండ్ అంతేకాకుండా మన ఇండియా వీళ్ళు రిలేటెడ్ గా బయట పెట్టింది కదా, అంటే రష్యా దగ్గర నుంచి అది ఇంపోర్ట్ చేసుకుంటున్నారని. దానికి సంబంధించి నిన్న ఒక రిపోర్టర్ డొనాల్డ్ ట్రంప్ ని క్వశ్చన్ అడిగారు. ఆ క్వశ్చన్ కి ఆయన ఏ విధంగా రెస్పాండ్ అయ్యారో మీకు ఒక చిన్న వీడియో క్లిప్ ప్లే చేస్తా చూడండి. I don't know anything about it. I'd have to check, but we'll get back to you on that. Yeah, please. విన్నారు కదా. సో ఆయన ఏమంటున్నారంటే ఏమో నాకు ఐడియా లేదు, నేను చెక్ చేస్తాను, చెక్ చేసి ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ అంటున్నారు. ఆయన యుఎస్ ప్రెసిడెంట్, ఆయనకి ఐడియా ఉండదా ఎక్కడి నుంచి ఏం తెప్పించుకుంటున్నారు ఏంటి అన్నది క్లియర్ గా ఐడియా ఉండదా, ఏం ఇంపోర్ట్ చేసుకుంటున్నారు అన్నది ఐడియా ఉండదా. జస్ట్ ఆ క్వశ్చన్ ని ఎస్కేప్ అవ్వడానికి ఆయన ఈ విధంగా ఆన్సర్ చేశారు. ఆయన యాక్చువల్లీ ఎక్స్పెక్ట్ చేసి ఉండకపోవచ్చు మన ఇండియా దగ్గర నుంచి ఇటువంటి రివర్స్ అటాక్ వస్తుందని. సో మన ఇండియా దగ్గర నుంచి రివర్స్ అటాక్ రావడంతోనే ఫ్రస్ట్రేషన్ కి గురై ఈ విధంగా ఆయన దగ్గర నుంచి స్టేట్మెంట్స్ అయితే వస్తున్నాయి. కాకపోతే ఈ రోజు నైట్ కి డొనాల్డ్ ట్రంప్ మన ఇండియా పైన ఎటువంటి టారిఫ్స్ విధిస్తారన్న అనౌన్స్మెంట్స్ ఏమైనా వచ్చినట్లయితే మాత్రం రేపు మార్కెట్ లో కొంత ప్రెషర్ కనపడచ్చు అన్నది మనం గుర్తుపెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. బట్ షార్ట్ టర్మ్ లో ఇవి మన మార్కెట్ ని ఇంపాక్ట్ చేసినా కూడా ఓవరాల్ గా చూసుకున్నట్లయితే మన జీడిపి స్ట్రాంగ్ గానే గ్రో అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే దీని రిలేటెడ్ గా వేరియస్ గ్లోబల్ ఏజెన్సీస్ కావచ్చు, ఎవరు రిలీజ్ చేసిన ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం మనం చూసినా కూడా మన జీడిపిలోని మంచి గ్రోతే చూడొచ్చు అని చెప్పి వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ రిలీజ్ చేస్తున్నారు కదా. అండ్ ఈవెన్ మనం కూడా చూసినట్లయితే మన కంట్రీలో మ్యానుఫ్యాక్చరింగ్ పెరుగుతున్నది, మన కంట్రీ నుంచి ఎక్స్పోర్ట్స్ పెంచడానికి చూస్తున్నారు. సో ఇవన్నీ ఏవైతే ఉన్నాయో దాని వలన నెక్స్ట్ 10 years లోని మన ఇండియన్ ఎకానమీ అయితే స్ట్రాంగ్ గానే గ్రో అవుతుంది. ఇటువంటి షార్ట్ టర్మ్ ఇంపాక్ట్స్ ఏవైతే ఉంటాయో ఆ షార్ట్ టర్మ్ ఇంపాక్ట్స్ మార్కెట్ మీద కొంత ప్రెషర్ ని క్రియేట్ చేయొచ్చు, కానీ లాంగ్ టర్మ్ లో అయితే మన మార్కెట్ ఇన్వెస్టర్స్ కి మంచి రిటర్న్స్
వెపన్స్ డెలివర్ చేసేటువంటి అవకాశం ఉంది. అండ్ దీంతో పాటుగా మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు August 31st చైనాని విజిట్ చేయబోతున్నట్టుగా న్యూస్ అయితే ఈ రోజు ఈవినింగ్ వచ్చింది. యాక్చువల్లీ 2020లోని ఇండియా అండ్ చైనా మధ్యన ఏదైతే ఇష్యూ జరిగిందో ఆ ఇష్యూ జరిగిన దగ్గర నుంచి కూడా ఇప్పటి వరకు మన ప్రైమ్ మినిస్టర్ అయితే చైనాని విజిట్ అవ్వలేదు. ఆఫ్టర్ లాంగ్ టైం చైనాని విజిట్ చేస్తున్నారు. ఈ విజిట్ లోని చైనీస్ ప్రెసిడెంట్ తోని వేరియస్ డిస్కషన్స్ జరగచ్చు అని చెప్పి మార్కెట్ లోని ఎక్స్పెక్టేషన్స్ అయితే నడుస్తున్నాయి. అంటే రెండు కంట్రీస్ మధ్యన బిలేటరల్ ట్రేడ్ రిలేటెడ్ గా వేరియస్ డిస్కషన్స్ జరగచ్చు అని ఎక్స్పెక్టేషన్స్ వస్తున్నాయి. మైట్ బి ఈసారి మీటింగ్ లోని చైనా రేర్ ఎర్త్స్ పైన ఏవైతే రిస్ట్రిక్షన్స్ విధించిందో వాటి రిలేటెడ్ గా కూడా డిస్కషన్స్ అయితే నడవచ్చు. యాక్చువల్లీ చూసినట్లయితే ఇప్పుడు యుఎస్ అన్ని కంట్రీస్ ని టార్గెట్ చేస్తుంది కదా, చైనా కావచ్చు, ఇండియా కావచ్చు, రష్యా కావచ్చు, ఇలా అన్ని కంట్రీస్ ని టార్గెట్ చేస్తుంది కదా. ఒక్కసారి ఈ కంట్రీస్ అన్ని క్లోజ్ అయ్యాయి అనుకోండి, దానివల్ల యుఎస్ఏ ఇంపాక్ట్ అవుతుంది అన్నది ట్రంప్ అయితే అర్థం చేసుకోవాలి. బట్ ఈసారి మోడీ గారి చైనా విజిట్ లోని ఎటువంటి అనౌన్స్మెంట్స్ వస్తాయన్నది మనం చూడవలసి ఉన్నది. ఈవెన్ మనమనే కాదు, వేరియస్ బ్రిక్స్ లీడర్స్ కూడా మీరు చూసారనుకోండి, బ్రెజిల్ ప్రెసిడెంట్ కూడా యుఎస్ ని స్ట్రాంగ్ గానే అటాక్ చేస్తున్నారు. సో ఒక్కొక్కరుగా బయటకు వచ్చి ఇటువంటి అటాక్స్ చేయొచ్చు. ఎందుకంటే ఇలాగా ఏదో ఒక కంట్రీని ప్రెషర్ చేసి నాకు నచ్చినట్టుగా ట్రేడ్ డీల్ చేయాలంటే అందరూ కామ్ గా కూర్చోరు కదా. కొన్ని కంట్రీస్ ఒప్పించుకోవచ్చు, కానీ అన్ని కంట్రీస్ ఎందుకలా ఒప్పుకుంటాయి? చైనా కేసులోనే మనం చూసాం కదా, చైనా కూడా ముందుగా అటాక్ చేసింది. చైనా అటాక్ చేసిన తర్వాత చైనా యుఎస్ మీద ఎక్కువగా డిపెండ్ అయ్యలేదు, యుఎస్ఏ చైనా మీద ఎక్కువగా డిపెండ్ అయి ఉండడం వల్ల యుఎస్ఏ అల్టిమేట్లీ వెనక్కి తగ్గింది. ఈవెన్ అదర్ కంట్రీస్ కూడా ఇప్పుడు ఈ అటాక్స్ చేస్తున్నాయి. కాబట్టి ట్రంప్ స్టేట్మెంట్స్ ఏవైతే ఉంటాయో అవి అలా ఫిక్స్ అయి ఉంటాయని చెప్పి మనం అర్థం చేసుకోవాల్సి లేదు. కొన్నిసార్లు ఆయన ఇలాంటి అగ్రెసివ్ స్టేట్మెంట్స్ చేస్తుంటారు, కొన్నిసార్లు వాటి రిలేటెడ్ గా వెనక్కి తగ్గిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. బట్ ఈ రోజు నైట్ కి ఆయన దగ్గర నుంచి ఎటువంటి స్టేట్మెంట్స్ వస్తాయన్నది మనందరం కూడా వాచ్ చేయడం చాలా ఇంపార్టెంట్. వీటితో పాటు ఈ రోజు ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ అవుట్కమ్ కూడా వచ్చింది. మనం ఆల్రెడీ ఆర్బీఐ మీటింగ్ రిలేటెడ్ గా ఎక్స్పెక్టేషన్స్ గురించి లాస్ట్ 2-3 డేస్ నుంచి మాట్లాడుకుంటున్నాం కదా. ఈసారి ఆర్బీఐ రేట్ కట్ చేయకపోవచ్చు అనే మార్కెట్ లో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అండ్ ఈసారి ఆర్బీఐ రేట్ కట్ కూడా చేయలేదు. అండ్ అంతేకాకుండా వాళ్ళ న్యూట్రల్ పాలసీ స్టాన్స్ ఏదైతే ఉన్నదో దాన్ని కూడా కంటిన్యూ చేస్తున్నట్లుగా ఆర్బీఐ గవర్నర్ దగ్గర నుంచి స్టేట్మెంట్స్ అయితే వచ్చాయి. ఆయన ఏమంటున్నారంటే, మేము రేట్ కట్స్ ఏవైతే చేయాలో చాలా ఎర్లీగానే చేసేసాం, దాంతో ఇప్పుడైతే రేట్ కట్ తీసుకోలేదని చెప్పి కామెంట్స్ చేయడం జరిగింది. అండ్ దీంతో పాటుగా డొనాల్డ్ ట్రంప్ టారిఫ్స్ రిలేటెడ్ గా కూడా ఆయన మాట్లాడుతూ ఈ టారిఫ్ థ్రెట్స్ ఏవైతే ఉన్నాయో వాటి రిలేటెడ్ గా ఇప్పుడే ఎటువంటి డిసిషన్ కి రాలేం, అంటే మన పైన ఎంత ఇంపాక్ట్ ఉంటుంది అన్నది ఇప్పుడే ఎటువంటి డిసిషన్ కి రాలేం. దాంతో మన జీడిపి గ్రోత్ రిలేటెడ్ గా వాళ్ళు ప్రీవియస్ గా ఏవైతే ఎస్టిమేషన్స్ రిలీజ్ చేశారో దాన్ని కంటిన్యూ చేస్తున్నారంటే దాన్ని తగ్గించలేదు, అలాగని పెంచలేదు కూడా. బట్ ఇన్ఫ్లేషన్ రిలేటెడ్ గా మాత్రం ఆర్బీఐ గవర్నర్ దగ్గర నుంచి పాజిటివ్ స్టేట్మెంట్స్ వచ్చాయి. మన కంట్రీలోని ప్రెసెంట్ ఇన్ఫ్లేషన్ అయితే చాలా కంట్రోల్లోనే ఉన్నదని, ప్రీవియస్ గా మన కంట్రీలోని సిపిఐ 3.7% ఉంటుందని చెప్పి వాళ్ళు ఎస్టిమేషన్స్ రిలీజ్ చేసినట్లయితే ఈసారి దాన్ని 3.1% అయితే తగ్గించారు. కంటిన్యూస్ గా ఫుడ్ ప్రైసెస్ అవి కంట్రోల్లోకి రావడంతో మన కంట్రీలోని ఇన్ఫ్లేషన్ అనేది కంట్రోల్లోకి వస్తుంది. కాబట్టి దీన్ని మనం పాజిటివ్ గానే చూడొచ్చు. దీంతో పాటుగా ఆర్బీఐ గవర్నర్ యూపీఐ పేమెంట్స్ రిలేటెడ్ గా కూడా కొన్ని స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. అదే యూపీఐ పేమెంట్స్ ఏవైతే ఉన్నాయో పెరిగిపోవడం వల్ల దాని యొక్క కాస్ట్ అయితే పెరిగిపోతున్నది. ఇప్పటి వరకు గవర్నమెంట్ దీన్ని బేర్ చేస్తూ వస్తుందంటే డిజిటల్ పేమెంట్స్ ని ఎంకరేజ్ చేయడానికి గవర్నమెంట్ అయితే బేర్ చేస్తూ వస్తుంది. సో ఈ కాస్ట్ అయితే ఇప్పటికీ కూడా అలాగే ఉన్నది. బట్ ప్రస్తుతానికి ఆ కాస్ట్ ఎవరు పే చేస్తారని ఒక క్లారిటీ లేదంటే దాని రిలేటెడ్ గా ఎటువంటి డిసిషన్ తీసుకోలేదని చెప్పి ఆయన చెప్తున్నారు. అంటే ఎండ్ యూజర్ కి ఇది పాస్ ఆన్ చేశారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ డిజిటల్ పేమెంట్స్ చేస్తున్నాం కదా మనం యూపీఐ పేమెంట్స్, దాని మీద చార్జెస్ అని ఏమైనా ఇంట్రడ్యూస్ చేశారనుకోండి, యూపీఐ పేమెంట్స్ చేసే వాళ్ళని డిస్కరేజ్ చేసినట్టు అవుతుంది. కాబట్టి చాలా మంది యూపీఐ యూజ్ చేయడానికి ఇష్టపడకపోవచ్చు. కాబట్టి దీని రిలేటెడ్ గా అయితే యాజ్ ఆఫ్ నో గవర్నమెంట్ ఎటువంటి డిసిషన్ తీసుకోపోవచ్చు అని చెప్పి అనుకుంటున్నాం. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన టీం పెడుతున్నటువంటి ఎఫర్ట్స్, వీడియో చూస్తున్న ఏ పాయింట్ ఆఫ్ టైంలో అయినా మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్ ఛానల్కి వచ్చి ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే మా నుంచి వచ్చేటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన ఉన్న బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. అండ్ ఈరోజు ఆర్బీఐ మీటింగ్ అవుట్కమ్ వచ్చిన తర్వాత ఈసారి ఆర్బీఐ రేట్ కట్ చేయలేదు, కానీ ఇన్ఫ్లేషన్ పైన అయితే ఆర్బీఐ దగ్గర నుంచి చాలా పాజిటివ్ స్టేట్మెంట్స్ వచ్చాయి కదా. దీని తర్వాత వేరియస్ ఎక్స్పర్ట్స్ అయితే కొన్ని స్టాక్స్ ని పిక్ చేసినట్లుగా మనీ కంట్రోల్ వాళ్ళు అయితే పబ్లిష్ చేస్తున్నారు. దీనిలో మనం చూసినట్లయితే ఏంజల్ వన్ టెక్నికల్ అనలిస్ట్ అయితే మహేంద్ర అండ్ మహేంద్ర స్టాక్ ని పిక్ చేయడం జరిగింది. దాని యొక్క టార్గెట్ ప్రైస్ ని వీళ్ళు 3,550 రూపీస్ గా ఇచ్చారు. దీని తర్వాత ఎల్ఎన్టీ ఫైనాన్స్ స్టాక్ ని కూడా పిక్ చేశారు. ఎల్ఎన్టీ ఫైనాన్స్ స్టాక్ యొక్క టార్గెట్ ప్రైస్ ని వీళ్ళు 229 రూపీస్ గా ఇవ్వడం జరిగింది. దీని తర్వాత ఇండియన్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, గోద్రేజ్ ప్రాపర్టీస్, బజాజ్ ఫైనాన్స్, టీవీఎస్ మోటార్స్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ అండ్ ఆర్బీఎల్ బ్యాంక్ లాంటి స్టాక్స్ అయితే వేరియస్ ఎక్స్పర్ట్స్ పిక్ చేయడం జరిగింది. ఈ స్టాక్స్ ని వీళ్ళు టెక్నికల్ అంటే చార్ట్స్ అవి యూజ్ చేసి అయితే పిక్ చేశారు. బట్ ఈ స్టాక్స్ ని వీళ్ళు ఎందుకు పిక్ చేశారన్న థీసిస్ వీళ్ళ బిహైండ్ అయితే ఉంటుంది. బట్ జనరల్లీ ఎవరైనా ఎక్స్పర్ట్స్ ఇటువంటి స్టాక్స్ అవి పిక్ చేసినప్పుడు కంగారు పడిపోయి మనం ఇన్వెస్ట్ చేసేదానికన్నా వాళ్ళు ఎందుకు పిక్ చేసుకున్నారో చూసుకుని దాని రిలేటెడ్ గా మనం ఫర్దర్ గా అంటే ఆ కంపెనీ నచ్చింది అనుకోండి, ఫర్దర్ గా రీసెర్చ్ చేసి మనకి ఆ కంపెనీ రిలేటెడ్ ఒక అవగాహన వస్తుంది కదా. అవగాహన వచ్చిన తర్వాత ఇన్వెస్ట్మెంట్ డిసిషన్ తీసుకోవడం అనేది బెటర్. వీళ్ళ పిక్స్ ఏవైతే
ఏవైతే ఉంటాయో వాటిని మనం ఎడ్యుకేషన్ పర్పస్ కోసం యూజ్ చేసుకుని ఫర్దర్ గా మనమైతే వర్క్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ ఇది చాలా ఇంపార్టెంట్ న్యూస్. బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ వాళ్ళు మన ఇండియన్ ఎయిర్పోర్ట్స్ అన్నిటికీ కూడా హై అలర్ట్ జారీ చేయడం జరిగింది. ప్రతి ఎయిర్పోర్ట్ లో కూడా సెక్యూరిటీని పెంచాలని చెప్పి వీళ్ళు ఆదేశించారు. ఎందుకంటే సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 మధ్యన మన ఎయిర్పోర్ట్ లోని టెర్రరిస్ట్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అంటే టెర్రరిస్ట్ అటాక్స్ చేయడానికి చూస్తున్నారని, దీంతోని ప్రతి ఒక్క ఎయిర్పోర్ట్ లో కూడా ఫుల్ గా సెక్యూరిటీని పెంచాలి, లోకల్ పోలీస్ తోని కోఆర్డినేట్ అయి ఉండాలి అండ్ అన్ని సెక్యూరిటీ ఫోర్సెస్ కూడా అలర్ట్ గా ఉండాలని చెప్పి అడ్వైజ్ అయితే పాస్ చేయడం జరిగింది. వీళ్ళు ఏం చెప్తున్నారంటే పాకిస్తాన్ టెర్రర్ గ్రూప్ యొక్క యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో ఆ యాక్టివిటీస్ రిలేటెడ్ గా దొరికినటువంటి స్పెసిఫిక్ ఇన్పుట్ ని ఆధారం చేసుకుని వీళ్ళు అన్ని ఎయిర్పోర్ట్స్ కి ఈ అలర్ట్ ని అయితే జారీ చేశారు. సో మీలో చాలా మంది ఫ్లైట్స్ లో ట్రావెల్ చేయొచ్చు కదా. సో ఫ్లైట్స్ లో ట్రావెల్ చేసినప్పుడు జనరల్ ఎయిర్పోర్ట్ కి వెళ్ళేటప్పుడు కొంచెం వరకు జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించండి. పానిక్ అవ్వాల్సినటువంటి సిచ్యువేషన్ ఏం లేదు, ఎందుకంటే మన సెక్యూరిటీ ఫోర్సెస్ ఉంటాయి కాబట్టి మరి అంత పానిక్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. కాకపోతే మీ సరౌండింగ్స్ లోని ఏవైతే జరుగుతున్నాయో వాటిని కొంచెం గమనించండి. ఏదైనా తేడా అనిపించినట్లయితే వెంటనే సెక్యూరిటీ ఫోర్సెస్ ని అలర్ట్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ట్రావెల్ సెక్టర్ లో ఉన్నటువంటి ఆపర్చునిటీ గురించి మనం మల్టిపుల్ టైమ్స్ అయితే మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ కనపడుతున్నటువంటి డేటా చూసినట్లయితే ట్రావెల్ సెక్టర్ లోని ఏ రకంగా ఆపర్చునిటీ ఉన్నదన్నది మీకు క్లియర్ గా అర్థమవుతుంది. మన కంట్రీలో ప్రెసెంట్ చూసినట్లయితే హౌస్ రినోవేషన్ రిలేటెడ్ గా, మెడికల్ రిలేటెడ్ గా తీసుకుంటున్నటువంటి లోన్స్ కన్నా కూడా ట్రావెల్ లోన్స్ వీటన్నిటినీ కూడా ఓవర్టాక్ చేసినట్లుగా పైసా బజార్ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి రిపోర్ట్ లోని షేర్ చేస్తున్నారు. వీళ్ళు టోటల్ గా 97 సిటీస్ లోని 5700 పీపుల్స్ ని సర్వే చేయడం జరిగింది. ఈ సర్వేలోని తెలిసింది ఏంటంటే నియర్లీ 27% ఆఫ్ ది బారోవర్స్ వాళ్ళ ట్రావెలింగ్ రిలేటెడ్ గా అయితే లోన్స్ అయితే తీసుకోవడం జరిగింది. అంటే పర్సనల్ లోన్స్ తీసుకుని ట్రావెల్ కి వెళ్ళడం, ఇలా చేయడం ద్వారా ట్రావెల్ లోన్స్ అయితే భయంకరంగా తీసుకుంటున్నట్టుగా మనకు అర్థమవుతుంది. పర్సనల్ ఫైనాన్స్ రిలేటెడ్ గా చూసినట్లయితే దిస్ ఇస్ నాట్ ఏ గుడ్ సైన్. అంటే పర్సనల్ లోన్స్ అవి తీసుకుని ట్రావెలింగ్ కి వెళ్ళినట్లయితే వాళ్ళ మీద భారం ఎక్కువగా పడుతుంది కాబట్టి ఇది పర్సనల్ ఫైనాన్స్ రిలేటెడ్ గా మంచిది కాదు. కానీ మన కంట్రీలోని ట్రావెలింగ్ రిలేటెడ్ గా ఏదైతే ఈ బూమ్ కనపడుతున్నదని, అంటే ఇంతమంది ట్రావెల్ చేస్తున్నారంటే దాని వలన ట్రైన్స్ కావచ్చు, ఎయిర్లైన్ కంపెనీస్ కావచ్చు అండ్ అలాగే ఎయిర్పోర్ట్స్ లోని సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి కంపెనీస్ కావచ్చు, వీటితో పాటుగా హోటల్స్, వీటన్నిటికీ ఏ రేంజ్ లో బిజినెస్ జరుగుతుంది అన్నది మనం అర్థం చేసుకోవచ్చు. కోవిడ్ తర్వాత నుంచి మనం చూసినట్లయితే మన కంట్రీలోని ట్రావెలింగ్ కంటిన్యూస్ గా పెరుగుతూ వస్తున్నది. ఇది ఇంకా పెరిగేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రీసెంట్ గా నేనే ఎయిర్పోర్ట్ కి వెళ్ళాను. యాక్చువల్లీ ఎయిర్పోర్ట్ కి వెళ్తే షాకింగ్, అంటే డ్రాప్ చేయడానికి వెళ్ళాను. వెళ్ళేసరికి షాకింగ్ థింగ్ ఏంటంటే ఎయిర్పోర్ట్ లోకి మనం అంటే డ్రాప్ చేయడానికి ఎంటర్ అవుతాం కదా, ఆ ఎంటర్ అయిన చోట మన వెహికల్ పెట్టడానికి కూడా ప్లేస్ లేదు. ఆ రేంజ్ లో ఉన్నది. అది ఎర్లీ మార్నింగ్. అంటే ఎయిర్పోర్ట్ లోని ఏ రేంజ్ లో ట్రాఫిక్ పెరుగుతున్నది అన్నది మనమే విట్నెస్ చేయొచ్చు. చాలా అంటే లాస్ట్ 5 to 10 years నుంచి ట్రావెల్ చేస్తున్నాను. ఎప్పుడు కూడా హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లోని మరీ ఈ రేంజ్ లో చూడలేదు. బట్ రీసెంట్ గా చూసినట్లయితే ఎయిర్పోర్ట్స్ లోని ట్రాఫిక్ అనేది భయంకరంగా పెరుగుతుంది. సో ఈ ట్రావెలింగ్ అన్నది మన కంట్రీలో ఇంతలా పెరుగుతున్నది కాబట్టి ఈ ట్రావెల్ అండ్ హాస్పిటాలిటీ సెక్టర్స్ లోని ఆపరేట్ చేసేటువంటి కంపెనీస్ అయితే దీని వలన భారీగా బెనిఫిట్ పొందబోతున్నాయి. నెక్స్ట్ ఫోర్స్ మోటార్స్ వాళ్ళు ఏఐ డ్రివెన్ ఫ్లీట్ అనలిటికల్ ప్లాట్ఫామ్ అయితే అన్వీల్ చేయడం జరిగింది. ఈ ప్లాట్ఫామ్ ని యూజ్ చేయడం ద్వారా వెహికల్ ని ఫుల్ ఫ్లెజ్డ్ గా డయాగ్నోస్ చేయొచ్చు అని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. అంటే ఆ వెహికల్ లో ఏదైనా ప్రాబ్లం ఉన్నదనుకోండి, ఈ ఏఐ డ్రివెన్ ప్లాట్ఫామ్ ని యూజ్ చేయడం ద్వారా అసలు వెహికల్ లోని ఎక్కడ ప్రాబ్లం ఉన్నదన్నది ఈజీగా అర్థం అవుతుందని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఏఐ ప్రతి ఒక్క ఇండస్ట్రీలో కూడా యూజ్ చేస్తున్నారు కదా. సో దీన్ని బట్టి మనం చూసినట్లయితే ఈ వెహికల్ మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏఐని యూజ్ చేయడం ద్వారా ఫ్యూచర్ లోని ఏదైనా వెహికల్ ప్రాబ్లమ్స్ అవి ఉన్నా కూడా చాలా ఈజీగానే కనుక్కునేటువంటి అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ నిన్న ఈవినింగ్ మన డిఫెన్స్ ఎక్విజిషన్ కౌన్సిల్ 67,000 crores వర్త్ ప్రొక్యూర్మెంట్స్ అయితే క్లియర్ చేయడం జరిగింది. దీనిలో మనం చూసినట్లయితే ఇన్ఫాంట్రీ ఫైటింగ్ వెహికల్స్ కోసం థర్మల్ ఇమేజర్ బేస్డ్ డ్రైవర్ నైట్ సైట్ ఎక్విజిషన్ కి అయితే అప్రూవల్ వచ్చింది. ఇది మనం చూసినట్లయితే భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వాళ్ళు అయితే సప్లై చేస్తుంటారు కాబట్టి ఇది బిఎల్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. దీంతో పాటుగా కాంపాక్ట్ అటానమస్ సర్ఫేస్ క్రాఫ్ట్ రిలేటెడ్ గా కూడా అప్రూవల్ వచ్చింది. ఇది ప్రైవేట్ కంపెనీ అయినటువంటి సాగర్ డిఫెన్స్ వాళ్ళకి పాజిటివ్ కానుంది. దీంతో పాటుగా బ్రహ్మోస్ ఫైర్ కంట్రోల్ సిస్టమ్స్ అండ్ లాంచర్స్ రిలేటెడ్ గా కూడా అప్రూవల్స్ వచ్చాయి. సో ఈ బ్రహ్మోస్ రిలేటెడ్ గా ఏదైతే అప్రూవల్ వచ్చిందో ఇది ఎల్ఎన్టీ, గోద్రేజ్ ఏరోస్పేస్ తో పాటుగా బ్రహ్మోస్ రిలేటెడ్ గా వర్క్ చేసేటువంటి మరిన్ని కంపెనీస్ కి అయితే పాజిటివ్ కానుంది. వీటితో పాటుగా బార్క్ 1 డిఫెన్స్ మిసైల్ సిస్టమ్ అప్గ్రేడేషన్ రిలేటెడ్ గా కూడా అప్రూవల్స్ ఇచ్చారు. దీని రిలేటెడ్ గా అప్రూవల్ రావడంతో అది భారత్ ఎలక్ట్రానిక్స్, భారత్ డైనమిక్స్ అండ్ అదాని డిఫెన్స్ లాంటి కంపెనీస్ కి అయితే ఆర్డర్స్ వచ్చేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి ఈ కంపెనీస్ రిలేటెడ్ గా ఇది పాజిటివ్ కానుంది. వీటితో పాటుగా మరిన్ని ప్రొడక్ట్స్ ప్రొక్యూర్మెంట్ రిలేటెడ్ గా అయితే అప్రూవల్స్ వచ్చాయి. సో ఈ అప్రూవల్స్ వచ్చాయి కాబట్టి త్వరలోనే మన మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ దగ్గర నుంచి వీటి రిలేటెడ్ గా ఆర్డర్స్ అయితే వేరియస్ కంపెనీస్ కి రిలీజ్ అవనున్నది కాబట్టి ఇది మన ఇండియన్ డిఫెన్స్ సెక్టర్ లో ఆపరేట్ చేసేటువంటి కంపెనీస్ రిలేటెడ్
రిలేటెడ్ గా చాలా పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ స్విగ్గీ వాళ్ళ రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ న్యూస్ అయితే సర్క్యులేట్ అవుతున్నది. ఈ స్విగ్గీ వాళ్ళకి ర్యాపిడోలోని నియర్లీ 12% వరకు స్టేక్ అయితే ఉన్నది. ఈ ఎంటైర్ స్టేక్ ని ఇప్పుడు స్విగ్గీ వాళ్ళు $300 మిలియన్ అంటే అప్రాక్సిమేట్లీ 2500 crores కి సెల్ చేయడానికి చూస్తున్నట్లుగా మనీ కంట్రోల్ వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తున్నారు. యాక్చువల్లీ స్విగ్గీ కంటిన్యూస్ అంటే లాస్ట్ ఫ్యూ క్వార్టర్స్ నుంచి లాస్ పోస్ట్ చేస్తూ వస్తుంది కదా. నో వీళ్ళ బ్యాలెన్స్ షీట్ ని స్ట్రెంథెన్ చేసుకోవడానికి అని చెప్పి ర్యాపిడోలో వీళ్ళకు ఉన్నటువంటి స్టేక్ ని సెల్ చేయడానికి చూస్తున్నారని చెప్పి వీళ్ళు అప్డేట్ చేయడం జరిగింది. యాక్చువల్లీ వీళ్ళ ప్రీవియస్ కాన్ కాల్ లో కూడా వీళ్ళ మేనేజ్మెంట్ మాట్లాడుతూ ర్యాపిడో వాళ్ళు త్వరలోనే ఫుడ్ డెలివరీ బిజినెస్ లోకి అయితే ఎంటర్ అవుతారని అప్డేట్స్ వస్తున్నాయి కదా. సో ఒకవేళ వాళ్ళు ఎంటర్ అయినట్లయితే కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అవుతుంది కాబట్టి వీళ్ళు ర్యాపిడోలో ఉన్నటువంటి స్టేక్ ని మానిటైజ్ చేయడానికి చూస్తున్నట్టుగా కామెంట్ చేయడం జరిగింది. నో దీనిలో భాగంగానే ఈ స్టేక్ సేల్ ఏదైనా చేస్తున్నారేమో మనం చూడవలసి ఉన్నది. ర్యాపిడోలో వీళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉన్నదో 3 years బిఫోర్ ఇన్వెస్ట్మెంట్ చేశారు. అప్పటి నుంచి చూసినట్లయితే వీళ్ళకి ఆల్మోస్ట్ ఈ ర్యాపిడోలో ఇన్వెస్ట్మెంట్ వీళ్ళకి 2.5x రిటర్న్ అయితే డెలివర్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. సో దీని రిలేటెడ్ గా స్విగ్గీ దగ్గర నుంచి అఫీషియల్ గా ఏదైనా అనౌన్స్మెంట్ వస్తుందేమో చూడాలి. నెక్స్ట్ నిన్న సెషన్ లోని సెబీ మన ఫైనాన్స్ మినిస్టర్ తోని మన కంట్రీలోని F&O సెగ్మెంట్ లోని వాల్యూమ్స్ అయితే కంట్రోల్ చేసేందుకు గాను ఆప్షన్స్ లోని వీక్లీ ఎక్స్పైరీ ఏదైతే ఉన్నదో ఆ వీక్లీ ఎక్స్పైరీని తీసేందుకు చూస్తున్నట్లుగా న్యూస్ అయితే సర్క్యులేట్ అయింది కదా. దీని రిలేటెడ్ గా సెబీ చైర్పర్సన్ అయినటువంటి తుహిన్ కాంత్ పాండే గారి దగ్గర నుంచి ఒక క్లారిటీ అయితే వచ్చింది. ఈ న్యూస్ ఏదైతే తిరుగుతుందో అంటే వీక్లీ ఎక్స్పైరీని తీసేస్తారని చెప్పి న్యూస్ ఏదైతే తిరుగుతున్నదో అది కంప్లీట్లీ స్పెక్యులేటివ్ అండ్ ఫాల్స్ న్యూస్ అని, మార్కెట్ విషయంలో ఏవైనా చేంజెస్ అవి తీసుకురావాలనుకున్నట్లయితే మేము ముందుగా అన్ని డిస్కస్ చేసుకుని కన్సల్టేషన్ పేపర్ అది రిలీజ్ చేస్తాము. సో ఇప్పటికి ఆప్షన్స్ లో వాల్యూమ్స్ ని కంట్రోల్ చేసేందుకు గాను ఈ వీక్లీ ఎక్స్పైరీని తీస్తారన్న న్యూస్ ఏదైతే ఉందో అది స్పెక్యులేటివ్ న్యూస్ అని చెప్పి ఆయన కన్ఫర్మ్ చేయడం జరిగింది. సో ఆయన దగ్గర నుంచి కన్ఫర్మేషన్ రావడంతోనే ఒక్కసారి ఈ రోజు సెషన్ లోని బోత్ BSE అండ్ ఏంజిల్ వన్ స్టాక్స్ లోని మనకి మంచి రికవరీ కనపడింది. ఎందుకంటే F&O సెగ్మెంట్ లోని వాల్యూమ్స్ ని కనుక సెబీ ఫర్దర్ గా కంట్రోల్ చేయడానికి ఎటువంటి స్టెప్స్ తీసుకున్నా కూడా దానివల్ల BSE తో పాటుగా బ్రోకింగ్ కంపెనీస్ యొక్క రెవెన్యూస్ పైన కూడా భారీ ఇంపాక్ట్ పడుతుంది కాబట్టి అది వీటి రిలేటెడ్ గా మనం నెగిటివ్ గా చూడొచ్చు. బట్ ఇప్పటికైతే సెబీ దీన్ని కన్సిడర్ చేయట్లేదని చెప్పి ఈయన క్లారిఫికేషన్ ఇచ్చేసారు కాబట్టి ఇది BSE అండ్ బ్రోకింగ్ కంపెనీస్ రిలేటెడ్ గా మనం బిగ్ రిలీఫ్ గానే అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ మన డ్రగ్ రెగ్యులేటర్ అయినటువంటి సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ వాళ్ళు పారాసిటమాల్ ని ఇండియాలో బ్యాన్ చేసినట్లుగా సోషల్ మీడియాలో న్యూస్ బాగా తిరగడంతో దాని రిలేటెడ్ గా యూనియన్ మినిస్టర్ అయినటువంటి అనుప్రియ పటేల్ గారు పార్లమెంట్ లో ఒక క్లారిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. మన కంట్రీలోని స్టాండ్ అలోన్ పారాసిటమాల్ అయితే బ్యాన్ చేయలేదని, ఈ పారాసిటమాల్ ని వేరే అదర్ డ్రగ్స్ తో కలిపి అంటే ఫిక్స్డ్ కాంబినేషన్ గా యూజ్ చేస్తుంటారు కదా, అటువంటి వాటిపైన రిస్ట్రిక్షన్స్ అయితే తీసుకొచ్చినట్లుగా ఆవిడైతే క్లారిఫికేషన్ ని రిలీజ్ చేశారు. సో దీన్ని బట్టి పారాసిటమాల్ ని బ్యాన్ చేసినట్లుగా మీకు ఎక్కడైనా న్యూస్ కనపడింది అనుకోండి, అది జస్ట్ రూమర్ మాత్రమే అని చెప్పి అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ పౌషక్ వాళ్ళ దగ్గర నుంచి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది. ఈ పౌషక్ వాళ్ళ బోర్డు ఈ 11th August రోజున మీట్ అయ్యి ఫేస్ వాల్యూ 10 గా ఉన్నటువంటి వీళ్ళ స్టాక్ స్ప్లిట్ ని కన్సిడర్ చేయబోతున్నట్టుగా వీళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. వీళ్ళ దగ్గర నుంచి స్టాక్ స్ప్లిట్ రిలేటెడ్ గా ఇటువంటి అనౌన్స్మెంట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లోని పౌషక్ స్టాక్ లో అయితే మనం పాజిటివ్ మూమెంటం చూసాం. వీళ్ళు ఏ రేషియోలో స్టాక్ స్ప్లిట్ చేస్తారన్నది మనకి August 11th రోజున తెలుస్తుంది. నెక్స్ట్ గేమింగ్ కంపెనీ అయినటువంటి నజారా టెక్నాలజీస్ వాళ్ళ బోర్డు ఈ August 12th రోజున మీట్ అయ్యి వీళ్ళ Q1 ఫైనాన్షియల్ రిజల్ట్స్ తో పాటుగా ఫేస్ వాల్యూ 4 గా ఉన్నటువంటి వీళ్ళ స్టాక్ స్ప్లిట్ ని అండ్ అలాగే బోనస్ ఇష్యూ ప్రపోజల్ ని కూడా కన్సిడర్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. సో వీళ్ళు ఏ రేషియోలో స్టాక్ స్ప్లిట్ చేస్తారు అండ్ ఏ రేషియోలో బోనస్ ఇష్యూ ఇస్తారన్నది మనం చూడవలసి ఉన్నది. నెక్స్ట్ లోకేష్ మిషన్స్ వాళ్ళకి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ దగ్గర నుంచి కొత్తగా ఒక ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 17.68 crores అండ్ ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు గన్ మిషన్ 7.6 mm MAG కి మోడిఫికేషన్ కిట్ ని అయితే సప్లై చేయవలసి ఉన్నది. అండ్ ఈ కాంట్రాక్ట్ ని వీళ్ళు 12 months లోని ఎగ్జిక్యూట్ చేయాలి. వీళ్ళు కొత్తగా ఏదైతే ఈ కాంట్రాక్ట్ విన్నారో ఇది లోకేష్ మిషన్స్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ వేరియస్ ఇన్ఫ్రా వర్క్స్ చేసేటువంటి కెపాసైట్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ వాళ్ళకి హిందూజా గ్రూప్స్ లిమిటెడ్ దగ్గర నుంచి కొత్తగా ఒక కాంట్రాక్ట్ వచ్చింది. ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 113.74 crores అండ్ ఈ కాంట్రాక్ట్ లో భాగంగా వీళ్ళు ముంబై వార్లీ హిందూజా హౌస్ లోని సివిల్ అండ్ స్ట్రక్చరల్ వర్క్స్ తో పాటుగా ఆపరేషనల్ వర్క్స్ కూడా చేయవలసి ఉన్నది. వీళ్ళు కొత్తగా ఏదైతే ఈ కాంట్రాక్ట్ విన్నారో ఇది కెపాసైట్ ఇన్ఫ్రా వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ కన్సల్టెన్సీ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటువంటి ఎలైట్ డిజిటల్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. వీళ్ళకి లీడింగ్ యూరోపియన్ ఫార్మాసిటికల్ కంపెనీ దగ్గర నుంచి 420 crores వర్త్ కాంట్రాక్ట్ వచ్చినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. అండ్ ఈ కాంట్రాక్ట్ లో భాగంగా ఈ ఫార్మా కంపెనీకి అమెరికా, యూరోప్ అండ్ మిడిల్ ఈస్ట్ లో ఉన్నటువంటి డిజిటల్ వర్క్ ప్లేస్ ని వీళ్ళు ఫుల్ ఫ్లెజ్డ్ గా ట్రాన్స్ఫార్మ్ చేయబోతున్నట్టుగా షేర్ చేస్తున్నారు. సో వీళ్ళకి 420 crores వర్త్ కాంట్రాక్ట్
వచ్చిందంటే ఇది ఈ కంపెనీ రిలేటెడ్ గా మనం బిగ్ పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ JSW ఎనర్జీ వాళ్ళు వాళ్ళ 240 మెగావాట్ కుతేర్ హైడ్రో ప్లాంట్ లోని 80 మెగావాట్ సెకండ్ యూనిట్ ని అయితే కమిషన్ చేసినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఆల్రెడీ ఫస్ట్ యూనిట్ వీళ్ళు ప్రీవియస్ గానే కమిషన్ చేసేయడం జరిగింది. ఇప్పుడు సెకండ్ యూనిట్ ని కూడా కమిషన్ చేశారంటే టోటల్ గా 160 మెగావాట్ కెపాసిటీని వీళ్ళు కమిషన్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ త్వరలోనే రిమైనింగ్ 80 మెగావాట్ యూనిట్ ని కూడా కమిషన్ చేస్తామని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ అయితే షేర్ చేస్తుంది. ఓవరాల్ గా ఈ న్యూ కెపాసిటీ యాడ్ అవడం ద్వారా వీళ్ళ ఇన్స్టాల్డ్ హైడ్రో కెపాసిటీ 1551 మెగావాట్ కి రీచ్ అయినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఓవరాల్ గా వీళ్ళ కెపాసిటీస్ ఏవైతే పెంచుకుంటూ వెళ్తున్నారో ఇది JSW ఎనర్జీ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ డిఫెన్స్ ఎలక్ట్రానిక్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేసేటువంటి C2C అడ్వాన్స్ సిస్టమ్స్ లిమిటెడ్ వాళ్ళ రిలేటెడ్ ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. వీళ్ళు వార్షిప్ ఎలక్ట్రానిక్ చార్ట్ డిస్ప్లే అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ సప్లై అండ్ ఫిట్మెంట్ చేసేందుకు గాను ఇండియన్ నేవీ వాళ్ళు వీళ్ళని అప్రూవ్డ్ వెండర్ లిస్ట్ లోనైతే ఇంక్లూడ్ చేసినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో వీళ్ళని అప్రూవ్డ్ వెండర్ లిస్ట్ లోని ఇంక్లూడ్ చేశారు కాబట్టి ఇండియన్ నేవీ దగ్గర నుంచి వీళ్ళకి వార్షిప్ ఎలక్ట్రానిక్ చార్ట్ డిస్ప్లే అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ రిలేటెడ్ గా ఆర్డర్స్ వచ్చేటువంటి అవకాశం ఉన్నది. అంటే ఇండియన్ నేవీ ఫ్లోట్ చేసేటువంటి టెండర్స్ లోని వీళ్ళు పార్టిసిపేట్ చేసి ఆ ఆర్డర్స్ ని విన్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఇది C2C అడ్వాన్స్ సిస్టమ్స్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. దాంతోనే ఈ రోజు సెషన్ లో స్టాక్ కూడా పాజిటివ్ గా రియాక్ట్ అయింది. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ IRCTC వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ IRCTC వాళ్ళు పేమెంట్ అగ్రిగేటర్ గా వ్యవహరించేందుకు గాను వీళ్ళకి RBI దగ్గర నుంచి ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ అయితే వచ్చింది. ఇంకా ఫైనల్ అప్రూవల్ పెండింగ్ లో ఉన్నది. అలాగే ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ వచ్చేసింది కాబట్టి త్వరలో ఫైనల్ అప్రూవల్ కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో వీళ్ళకి పేమెంట్ అగ్రిగేటర్ రిలేటెడ్ గా RBI దగ్గర నుంచి లైసెన్స్ వస్తుందని అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో మనకి IRCTC స్టాక్ లో పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ రైల్వే PSO కంపెనీ అయినటువంటి రైల్టెల్ వాళ్ళకి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళ దగ్గర నుంచి కొత్తగా ఒక ఆర్డర్ రిసీవ్ చేసుకున్నారు. ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 18.57 crores. అండ్ ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్ళ కోసం MPLS VPN సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేయవలసి ఉన్నది. అండ్ ఈ కాంట్రాక్ట్ ని ఆగస్ట్ 2030 కల్లా వీళ్ళు ఇంప్లిమెంట్ చేయవలసి ఉన్నది. నెక్స్ట్ డిఫెన్స్ సెక్టర్ లో వాళ్ళ సర్వీసెస్ అందించేటువంటి ఆస్ట్రా మైక్రోవేవ్ వాళ్ళు DRDO వాళ్ళ దగ్గర నుంచి కొత్తగా ఒక ఆర్డర్ విన్నారు. ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 135 crores. అండ్ ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు గ్రౌండ్ బేస్డ్ రాడార్ సిస్టమ్స్ అయితే అప్గ్రేడ్ చేయవలసి ఉన్నది. అండ్ ఈ కాంట్రాక్ట్ ని వీళ్ళు 18 months లో ఎగ్జిక్యూట్ చేయాలి. వీళ్ళు కొత్తగా ఏదైతే ఈ కాంట్రాక్ట్ విన్నారో ఇది ఆస్ట్రా మైక్రోవేవ్ సిస్టమ్స్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ స్పెషల్ ట్రాన్స్ఫార్మర్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి ఇండోటెక్ ట్రాన్స్ఫార్మర్స్ లిమిటెడ్ వాళ్ళ రిలేటెడ్ ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. వీళ్ళు కొత్తగా ఒక కాంట్రాక్ట్ అయితే రిసీవ్ చేసుకున్నారు. కాకపోతే వీళ్ళు ఎక్స్చేంజ్ ఫైలింగ్ లో క్లయింట్ నేమ్ ని మెన్షన్ చేయలేదు. వీళ్ళు రిసీవ్ చేసుకున్నటువంటి ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 65 crores. అండ్ దీనిలో భాగంగా వీళ్ళు 6 ట్రాన్స్ఫార్మర్స్ అయితే సప్లై చేయవలసి ఉన్నది. సో వీళ్ళు కొత్తగా ఏదైతే ఈ కాంట్రాక్ట్ విన్నారో ఇది ఇండోటెక్ ట్రాన్స్ఫార్మర్స్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ ఏసీస్ కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటువంటి అంబర్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళ సబ్సిడరీ కంపెనీ ద్వారా వీళ్ళు పవర్ వన్ మైక్రో సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి కంపెనీలో 60% స్టేక్ ని అక్వైర్ చేయబోతున్నట్టుగా ప్రీవియస్ గానే అనౌన్స్ చేశారు. ఈ స్టేక్ ఎక్విజిషన్ అయితే కంప్లీట్ అయింది. టోటల్ గా ఈ స్టేక్ ని వీళ్ళు 262 crores కి అక్వైర్ చేయడం జరిగింది. ఈ కంపెనీలో ఈ స్టేక్ ని అక్వైర్ చేయడం ద్వారా అంబర్ ఎంటర్ప్రైజెస్ కి వచ్చేటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే వీళ్ళు అక్వైర్ చేసినటువంటి కంపెనీ పవర్ టెక్నాలజీ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేసేటువంటి కంపెనీ. ఎస్పెషల్లీ మనం చూసినట్లయితే రెన్యూబుల్ ఎనర్జీ సైడ్ అండ్ అలాగే అదర్ పవర్ టెక్నాలజీస్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తుంటారు. ఈ కంపెనీని అక్వైర్ చేయడం ద్వారా వీళ్ళకి ఈవీ చార్జెస్ కావచ్చు, బ్యాటరీ టెక్నాలజీస్ కావచ్చు, ఇటువంటి వాటన్నిటిలో కూడా అంబర్ యొక్క పొజిషన్ ని స్ట్రెంగ్తెన్ చేసుకోబోతున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేస్తుంది. సో ఈ న్యూ ఎక్విజిషన్ ద్వారా అంబర్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళ గ్రోత్ ఫర్దర్ గా డ్రైవ్ అయినట్లయితే అది అంబర్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళకి లాంగ్ టర్మ్ లో పాజిటివ్ కానుంది. నెక్స్ట్ డిజిటల్ ట్రకింగ్ ప్లాట్ఫామ్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేసేటువంటి జింకా లాజిస్టిక్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా వీళ్ళ టోటల్ ఇన్కమ్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ వీళ్ళ అడ్జస్టెడ్ ఎబిటా ఇయర్ ఆన్ ఇయర్ లో 290% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 21% పైన గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ప్యాట్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 17% పైన గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 87% డ్రాప్ కనిపిస్తుంది. దానికి రీజన్ ఏంటంటే వీళ్ళకి ప్రీవియస్ క్వార్టర్ లోనే ఎక్సెప్షనల్ గెయిన్ అయితే ఉన్నది. దాంతోనే మనకి ప్యాట్ లో డ్రాప్ కనిపిస్తుంది. అదే ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ నెంబర్ మనం
మనం కంపేర్ చేస్తే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో కూడా వీళ్ళ ప్రాఫిట్ లోని మంచి గ్రోత్ డెలివర్ చేశారు. కమింగ్ టు దర్ బిజినెస్ మెట్రిక్స్, వీళ్ళ యావరేజ్ మంత్లీ ట్రాన్సాక్టింగ్ ట్రక్ ఆపరేటర్స్ నెంబర్స్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసిన మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. వీళ్ళకి చెందినటువంటి అట్లీస్ట్ 2 సర్వీసెస్ ని యూజ్ చేసుకునేటువంటి మంత్లీ ట్రాన్సాక్టింగ్ యూజర్ నెంబర్ లో కూడా ఇయర్ ఆన్ ఇయర్ లోను క్వార్టర్ ఆన్ క్వార్టర్ లోను మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ రిమైనింగ్ బిజినెస్ మెట్రిక్స్ లో కూడా వీళ్ళు డీసెంట్ గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ బాగుండడంతో ఈ రోజు సెషన్ లో స్టాక్ లో పాజిటివ్ మూమెంటం కనపడింది. ఈ క్వార్టర్ అనే కాదు, ముందు క్వార్టర్స్ లో కూడా వీళ్ళు మంచి నెంబర్స్ ని డెలివర్ చేశారు. సో కంటిన్యూస్ గా చూసుకున్నట్లయితే వీళ్ళ నెంబర్స్ లో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేసుకుంటూ వస్తున్నారు. నెక్స్ట్ లుపిన్ వాళ్ళ నెంబర్స్ వచ్చి వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. వీళ్ళ నెట్ సేల్స్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో 11.8% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 10.8% గ్రోత్ డెలివర్ చేశారు. వీళ్ళ టోటల్ రెవెన్యూస్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసిన మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ ఎబిటాలో కూడా ఇయర్ ఆన్ ఇయర్ లోను క్వార్టర్ ఆన్ క్వార్టర్ లోను మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ కమింగ్ టు నెట్ ఇన్కమ్, లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ నెట్ ఇన్కమ్ లోని 52% పైన గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లోని 57.8% గ్రోత్ డెలివర్ చేశారు. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లోని లుపిన్ వాళ్ళ నెంబర్స్ బాగున్నా కూడా ఈ రోజు సెషన్ లో స్టాక్ లో పెద్దగా రియాక్షన్ కనపడలేదు కదా. దానికి రీజన్ డొనాల్డ్ ట్రంప్ ఫార్మా కంపెనీస్ పైన ఇనిషియల్ గా 150% వరకు కూడా టారిఫ్స్ ని ఇంపోజ్ చేసి దాని తర్వాత ఆ టారిఫ్స్ ని క్రమక్రమంగా పెంచుకుంటూ అప్ టు 250% వరకు కూడా టారిఫ్స్ ని పెంచుతాం అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఒక కామెంట్ అయితే చేయడం జరిగింది. డొనాల్డ్ ట్రంప్ దగ్గర నుంచి వచ్చినటువంటి ఈ స్టేట్మెంట్స్ తోనే ఈ రోజు సెషన్ లోని మోస్ట్ ఆఫ్ ది ఫార్మా స్టాక్స్ లో మనకి ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ ఈ క్వార్టర్ లోని ఎయిర్టెల్ వాళ్ళ నెంబర్స్ కూడా బాగున్నాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 4,717 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. బట్ ప్రీవియస్ క్వార్టర్ లో వీళ్ళ ప్యాట్ లో సిగ్నిఫికెంట్ జంప్ కనిపిస్తుంది కదా. దానికి రీజన్ ప్రీవియస్ క్వార్టర్ లోని వీళ్ళకి డిఫర్డ్ ట్యాక్స్ వచ్చి యాడ్ అయింది. దానివల్ల వీళ్ళ ప్రాఫిట్ లో ఇంత జంప్ కనపడుతుంది. కానీ వీళ్ళ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ నెంబర్ మనం కంపేర్ చేసాం అనుకోండి, సీక్వెన్షియల్ బేసిస్ లో కూడా వీళ్ళ ప్రాఫిట్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. ఓవరాల్ గా వీళ్ళ నెంబర్స్ అయితే బాగున్నాయి. అండ్ టెలికాం కంపెనీ నెంబర్స్ చూసేటప్పుడు వీళ్ళ ఆర్పు అంటే యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ నెంబర్ కూడా ఎలా మూవ్ అయింది అన్నది మనం చూడడం చాలా ఇంపార్టెంట్. లాస్ట్ ఇయర్ క్వార్టర్ 1 లోని వీళ్ళ ఆర్పు 211 రూపీస్ గా ఉంటే అది ఈ క్వార్టర్ కి 250 రూపీస్ కి పెరిగింది. కంటిన్యూస్ గా ఈ టెలికాం కంపెనీస్ వాళ్ళ చార్జెస్ పెంచుకుంటూ వెళ్తుండడం వల్ల వీళ్ళ ఆర్పు కూడా బాగానే ఇంప్రూవ్ అవుతుంది. యాజ్ ఎ కన్సూమర్ ఇది మనకి నెగిటివ్ అయినా కూడా టెలికాం కంపెనీస్ రిలేటెడ్ గా ఇది పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ ట్రాన్స్రైల్ లైటింగ్ వాళ్ళ నెంబర్స్ వచ్చి ఈ క్వార్టర్ వీళ్ళ నెంబర్స్ బాగున్నాయి. ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 81% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 66% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లో 105% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. సీక్వెన్షియల్ బేసిస్ లో మనం కంపేర్ చేస్తే వీళ్ళ నెంబర్స్ లోని డ్రాప్ కనపడుతున్నది కదా. దానికి రీజన్ ఏంటంటే వీళ్ళ పైన సీజనల్ ఇంపాక్ట్ అయితే ఉన్నది. ఆ సీజనల్ ఇంపాక్ట్ ఉండడంతో మనం మార్చ్ క్వార్టర్ నెంబర్స్ ని జూన్ క్వార్టర్ తో కంపేర్ చేసి చూడకూడదు. అందుకని సీక్వెన్షియల్ బేసిస్ కంపారిజన్ పక్కన పెడితే ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో వీళ్ళ నెంబర్స్ లో అయితే చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ ఎండింగ్ నాటికి వీళ్ళ దగ్గర 15,637 crores వర్త్ అన్ఎగ్జిక్యూటెడ్ ఆర్డర్ బుక్ ఉన్నట్టుగా షేర్ చేస్తున్నారు. వీళ్ళ నెంబర్స్ బాగుండడంతో పాటు వీళ్ళ దగ్గర స్ట్రాంగ్ ఆర్డర్ బుక్ కూడా ఉండడంతో ఈ రోజు సెషన్ లో స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ బ్రిటానియా వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో అయితే డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 504 crores ప్రాఫిట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 559 crores ప్రాఫిట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళు 520 crores ప్రాఫిట్ జనరేట్ చేయడం జరిగింది. ఇక్కడ వీళ్ళ టాప్ లైన్ లో మంచి గ్రోత్ డెలివర్ చేసిన బాటమ్ లైన్ లోని పెద్దగా గ్రోత్ కనపడకపోవడానికి రీజన్ ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఎక్స్పెన్సెస్ అనేవి బాగా పెరిగిపోయి ఈ ఎక్స్పెన్సెస్ పెరిగిపోవడంతోనే మనకి బాటమ్ లైన్ లో డ్రాప్ కనిపిస్తుంది. అండ్ వీళ్ళ మార్జిన్స్ కూడా ఇంపాక్ట్ అయ్యాయి. దీంతోనే ఈ రోజు సెషన్ లో బ్రిటానియా స్టాక్ లో మనకి ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ సెంటమ్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. ఈ క్వార్టర్ లోని వీళ్ళ నెంబర్స్ అయితే బాగున్నాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు లాస్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లోని ప్రాఫిట్ జనరేట్ చేయడం జరిగింది. ఇక్కడ సీక్వెన్షియల్ బేసిస్ లోని వీళ్ళ నెంబర్స్ లో మనకి డ్రాప్ కనిపిస్తుంది కదా. యాక్చువల్లీ వీళ్ళ పైన సీజనల్ ఇంపాక్ట్ ఉన్నది. దాంతో మార్చ్ క్వార్టర్ నెంబర్స్ ని జూన్ క్వార్టర్ తో కంపేర్ చేసి చూడకూడదు. ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో మాత్రం వీళ్ళ నెంబర్స్ లో మంచి గ్రోత్ డెలివర్ చేయడంతో ఈ రోజు సెషన్ లో స్టాక్ చాలా పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ CCL ప్రొడక్ట్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చి ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ అయితే వీక్ గా ఉన్నాయి. ఈ క్వార్టర్ లో వీళ్ళ టాప్ లైన్ లోని డీసెంట్ గ్రోత్ డెలివర్ చేసిన ఈ క్వార్టర్ ఎక్స్పెన్సెస్ అన్నవి బాగా పెరిగిపోవడంతో ఇయర్ ఆన్ ఇయర్ లోని వీళ్ళ బాటమ్ లైన్ లోని పెద్దగా గ్రోత్ డెలివర్ చేయలేదు. అండ్ సీక్వెన్షియల్ బేసిస్ లో చూసినట్లయితే వీళ్ళ నెంబర్స్ లో సిగ్నిఫికెంట్ డ్రాప్ కనిపిస్తుంది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ నెంబర్స్ వీక్ గా ఉండడంతో ఈ రోజు సెషన్ లో CCL ప్రొడక్ట్ స్టాక్ లో మనకి ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ పెడిలైట్ వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లోని వీళ్ళ టాప్ లైన్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 571 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లోని 427 crores ప్యాట్ జనరేట్
జనరేట్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళు 678 crores ప్యాట్ జనరేట్ చేశారు. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో వీళ్ళ టాప్ లైన్ లోను బాటమ్ లైన్ లోను మంచి గ్రోత్ డెలివర్ చేయడంతో ఈ రోజు సెషన్ లో స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. కమింగ్ టు సెగ్మెంట్ వైజ్ పెర్ఫార్మెన్స్, వీళ్ళ కన్స్యూమర్ అండ్ బజార్ సెగ్మెంట్ రెవెన్యూస్ లోను ప్రాఫిట్ లోని ఈ క్వార్టర్ లో మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ B2B సెగ్మెంట్ రెవెన్యూస్ ఈ క్వార్టర్ లో డీసెంట్ గానే ఉన్నాయి. అండ్ ఈ సెగ్మెంట్ ప్రాఫిట్స్ కూడా ఈ క్వార్టర్ లో డీసెంట్ గానే ఉన్నాయి. మెయిన్లీ కన్స్యూమర్ అండ్ బజార్ సెగ్మెంట్ రెవెన్యూస్ అండ్ ప్రాఫిట్స్ లోని మంచి గ్రోత్ డెలివర్ చేయడంతో ఈ క్వార్టర్ లో వీళ్ళ ఓవరాల్ నెంబర్స్ అయితే బాగున్నాయి. నెక్స్ట్ కమింగ్ టు బజాజ్ ఆటో నెంబర్స్, ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలోనైతే మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ బాటమ్ లైన్ విషయంకి వచ్చేసరికి లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 1941 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 181 crores ప్యాట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళు 2210 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లో బజాజ్ ఆటో వాళ్ళ నెంబర్స్ అయితే డీసెంట్ గానే ఉన్నాయి. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో దివీస్ లాబొరేటరీస్ వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళు ఆపరేటింగ్ రెవెన్యూలో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 430 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లో వీళ్ళు 545 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. సీక్వెన్షియల్ బేసిస్ లో కంపేర్ చేసినట్లయితే వీళ్ళ నెంబర్స్ లో డ్రాప్ కనపడుతుంది కదా, వీళ్ళపైన సీజనల్ ఇంపాక్ట్ ఏమైనా ఉన్నదేమో చూద్దాం. మీరు ఇక్కడ చూడొచ్చు, లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో చూసినా దాని బిఫోర్ ఫైనాన్షియల్ ఇయర్ లో చూసినా మార్చ్ క్వార్టర్ నెంబర్స్ తో కంపేర్ చేస్తే జూన్ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ లో అయితే డ్రాప్ కనిపిస్తుంది. సో వీళ్ళపైన ఈ సీజనల్ ఇంపాక్ట్ ఉన్నది కాబట్టి మార్చ్ క్వార్టర్ నెంబర్స్ ని జూన్ క్వార్టర్ తో మనం కంపేర్ చేసి చూడకూడదు. ఇయర్ ఆన్ ఇయర్ లో కంపేర్ చేస్తే వీళ్ళ నెంబర్స్ అయితే డీసెంట్ గానే ఉన్నాయి. నెక్స్ట్ కిమ్స్ హాస్పిటల్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చి వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఎబిటాలో ఇయర్ ఆన్ ఇయర్ లో 8.5% గ్రోత్ డెలివర్ చేసిన సీక్వెన్షియల్ బేసిస్ లో మాత్రం 1.4% డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ప్యాట్ విషయంకి వచ్చేసరికి ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ ప్యాట్ లో 10% పైన డ్రాప్ కనపడుతున్నట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లోని నియర్లీ 20% డ్రాప్ కనిపిస్తుంది. వీళ్ళ ప్యాట్ ఇంతలా ఇంపాక్ట్ అవడానికి రీజన్ ఏంటో చూద్దాం. ఈ క్వార్టర్ లోని వీళ్ళ మెడికల్ కన్జ్యూమబుల్స్, డ్రగ్స్ అండ్ సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్ యొక్క పర్చేస్ కాస్ట్ అయితే బాగా పెరిగింది. దీంతో పాటుగా వీళ్ళ ఎంప్లాయ్ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్ అండ్ అదర్ ఎక్స్పెన్సెస్ కూడా పెరగడంతో ఓవరాల్ గా వీళ్ళ ఎక్స్పెన్సెస్ అనేవి పెరిగిపోయి దాంతోనే మనకి వీళ్ళ బాటమ్ లైన్ లోని డ్రాప్ కనిపిస్తుంది. కమింగ్ టు దేర్ ఆపరేటింగ్ మెట్రిక్స్, వీళ్ళ ఆర్పబ్ అంటే యావరేజ్ రెవెన్యూ పెర్ ఆక్యుపైడ్ బెడ్ నెంబర్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో 11.8% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 3.7% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఐపీ వాల్యూమ్ లోని ఓపీ వాల్యూమ్ లో కూడా మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మంచ్ గైస్. ఈ రోజు డైలీ మంచ్ లో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుందంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే ఇక్కడున్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కనున్న బెల్ ఐకాన్ లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.